అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామం మహిమపరచబడును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము అనేక భారాలు భరిస్తూ ఉంటాం. మన భారం మనమే భరిస్తూ ఉంటాం. మన భారమును మోసేవారు ఎవరు లేరా? మనల్ని ఆదరించేవారు ఎవరు లేరా? మనల్ని ధైర్యపరిచేవారు ఎవరు లేరా అని ఆలోచించి మన భారం మనమే భరిస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు 55వ కీర్తన 22వ వచనంలో ఇలాగూ సెలవిస్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, మన యొక్క ప్రతి భారాన్ని దేవుని మీద మోపాలి. భారము దేవుని మీద మోపుట అంటే మనము మోకరించి ప్రార్థన చేస్తూ మన విన్నపాలను, మన యొక్క విజ్ఞాపనలను, మన యొక్క హృదయ ఆలోచనలను, మన యొక్క విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన పాదాల మీద కుమ్మరించాలి. మన భారం మనం మోయొద్దు. మన భారం మోసే సర్వశక్తి గల ప్రభు మనకున్నాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. మన దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన మన ప్రతి భారాన్ని భరిస్తాడు. 2000 సంవత్సరాల క్రితమే శిలువ మీద మన భారం అంతా ఆయన భరించాడు. ఆయన సమస్తాన్ని సమాప్తం చేసి ముగించాడు. ఇంకా మనం ఏ భారము మోయవలసిన అవసరము లేదు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీ పనుల భారము, నీ కుటుంబ భారము, నీ ఉద్యోగ భారము, నీ వ్యాపార భారము, నీ రక్షణ భారము, నీ పాప భారము, సమస్త భారములన్నీ కూడా భారములు మోసే దేవుని మీద మోపితే అది నీకెంతో మేలు. నీ భారము నీవు మోయవలసిన అవసరం లేదు. మన భారం మోసే దేవుడు పరలోకంలో మనకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఎంతకాలం నీ భారాన్ని నీవు మోసుకుంటూ ఈ లోకంలో జీవిస్తావు? నీ భారము దేవుని మీద మోపము. నీ భారము దేవుని పాదాల వద్ద ఉంచు. నీ భారము దేవునికి అప్పచెప్పు, ఆయనే చూసుకుంటాడు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతాయి. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా జీవించిన దినములలో ఆయన ప్రజలను చూసి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతును అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి. దేవుని బిడ్డలారా, మన భారము ఆయన మోస్తాడు. ఆయన ఎదుకు వచ్చినప్పుడు మన భారం ఆయన తీసుకొని ఆయనకి విశ్రాంతిని మనకిస్తాడు. ఆయన పిలుపుని అందుకొని నీవు వచ్చినట్లయితే నీ ప్రతి భారాన్ని కూడా ప్రభు అయిన యేసు ఆయన మీద వేసుకొని ఆయనకు విశ్రాంతి నీకు ఇస్తాడు. కాబట్టి నీ భారము నీవు మోయవలసిన అవసరం లేదు. నీ పిల్లలను గూర్చిన భారము, నీ ఇంటిని గూర్చిన భారము, నీ ఉద్యోగులను గూర్చిన భారము, నీ సమస్యలను గూర్చిన భారము, నీ కుమార్తె వివాహంను గూర్చిన భారము, నీ కుమారుల భవిష్యత్తును గూర్చిన భారము, ఇంకా ఈ లోకంలో రకరకాల భారాలు నీవే భరిస్తూ అలసిపోతున్నావేమో, సొమ్మసిల్లుతున్నావేమో. ఏ మాటల ద్వారానైనా నీ భారము దేవుని మీద మోపము. యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించు. నీ భారాన్ని ఆయన మోసి ఆయన విశ్రాంతిని నీకు ఇస్తాడు. 68వ కీర్తన 19వ వచనంలో
ప్రభు స్తుతి నొందుడు గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు అని లేఖనము సెలవిస్తున్నది. నీ అనుదిన భారము దేవుని మీద మోపము. అనుదినము ఆయనే భరిస్తాడు. ఈ మాటలను నీ హృదయంలో స్వీకరించు. నీ భారము దేవుని మీద మోపు. ఈ లోకంలో మనల్ని పుట్టించిన దేవుడు, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, తన రక్తాన్ని చిందించిన దేవుడు, మన కొరకు కొరడ దెబ్బలు భరించిన దేవుడు, శ్రమలను భరించిన దేవుడు, పిడిగుద్దులు భరించిన దేవుడు, ముఖమున ఉమ్మి భరించిన దేవుడు, గడ్డం పట్టుకొని పెరికి వేస్తున్నా మౌనంగా ఉన్న దేవుడు, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మౌనంగా ఉన్న దేవుడు, నీ ప్రతి భారాన్ని ఆయన భరిస్తాడు. అనుదినము నీ ప్రతి భారము ఆయన మీద ఉంచుము. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు, నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ భారము ఆయన మీద మోపము. అది ఏ భారమైనా కావచ్చు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన బలమునే నడికట్టుగా కట్టుకున్న దేవుడు. బలము ఆయనకు చెంది ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతికు ప్రభు ఆయన నీకు అన్ని ఇస్తాడు. నీ ప్రతి భారాన్ని ఆయన మోసి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నీ భారము నీవు మోయవలసిన అవసరం లేదు. నీవు శాంతి సమాధానం లేకుండా ఎంతో భారంతో ఉన్నావా? నీ భారము ఆయన మీద మోపు. నీ భారం ఆయన తీరుస్తాడు. నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, నీ కొరకు ఆయన రక్తమంతా చిందించిన దేవుడు, నీ కొరకు మరణించి పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు నీ భారం భరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక నువ్వు చింతించొద్దు, నువ్వు కన్నీళ్లు విడవద్దు, నీ భారంతో నువ్వు కుమిలిపోవద్దు. నీ భారంతో నీవే దినదినము బాధపడుతూ ఉండొద్దు. ఏం చేయాలి, ఎట్లా అనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి నీ భారం దేవుని మీద మోపితే దేవుడే నీ భారం చూసుకుంటాడు. అది ఏదైనా సరే, భూమి ఆకాశాలను సృష్టించిన దేవునికి సమస్తము కూడా సాధ్యం. సర్వ సృష్టిని కలుగ చేసిన దేవునికి సమస్తం కూడా సాధ్యం. నీ భారం తీసేయలేడా? తప్పకుండా ఆయన నీ భారం తొలగిస్తాడు. అయితే నువ్వు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా భారం నీ మీద మోపుతున్నానయ్యా, ఈరోజు నాతో మాట్లాడినారయ్యా, నన్ను దర్శించినారు ప్రభువా, నా భారం నీ మీద మోపుతున్నాను తండ్రి, నా పట్ల కృప చూపయ్యా, కనికరం చూపించు ప్రభువా అని నువ్వు బ్రతిమలాడినట్లయితే, నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల యొద్ద నీ హృదయ వేదనంతా, నీ ప్రతి భారాన్ని ఆయన మీద వేసినట్లయితే ప్రభు తప్పకుండా నీకు విడుదల ఇస్తాడు సహోదరుడు, సహోదరి. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు, సృష్టికర్త, సమస్తము కూడా ఆయన ద్వారా ఆయన మూలముగా కలిగి ఉన్న కనుక తప్పకుండా నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి దేవా. నాయన, ఈ లోకంలో తండ్రి బిడ్డలు ఎంతో భారంతో ఉంటున్నారయ్యా తండ్రి. నాయన, వీరి భారం అంతా నీ మీద మోపుతున్నాం. మీరే ఈరోజు మాతో మాట్లాడినారు తండ్రి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నేను ఆదుకున్నని మాకు తెలియజేశారు తండ్రి. నీ స్తోత్రాలు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని మీరు మాకు తెలియజేశారు తండ్రి. నీ స్తోత్రాలు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మీరు తెలియజేశారు తండ్రి. స్తోత్రాలు. అనుదినం మీరు మా భారాన్ని భరిస్తున్నారని మీరు మాకు తెలియజేశారు ప్రభా. నీ స్తోత్రాలు. ఈ మాటల ప్రకారం నీ పాదాల ఎదుకు వస్తున్నాం తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా దయచేసి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అది ఏ భారమైనా యేసుక్రీస్తు ప్రభా మీకు సాధ్యం తండ్రి, సహాయం చేయండి. నీ ప్రజల భారం అంతా నీ మీద మోపుతున్నాం తండ్రి.
నీ ప్రజల అక్కర్లన్నీ నీ పాదాల ఉంచుతున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీరు తప్ప నీ ప్రజల భారాన్ని తొలగించేవారు ఎవరు లేరు ప్రభా, నీ స్తోత్రాలు. అయ్యా నువ్వు ఎల్ షద్దాయ్ సర్వశక్తి గల ప్రభుడవు తండ్రి, స్తోత్రాలు. ఈ సమయంలో నీ ప్రజల యొక్క భారమంతా నీ మీద మోపుతున్నాను. ఈ మాటలు విన్నా బిడ్డల యొక్క భారమంతా నీ మీద మోపుతున్నాం తండ్రి, సహాయం చేయండి అయ్యా. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరి యొక్క భారము మీ మీద మోపుతున్నాం తండ్రి, సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభువా, ప్రతి బిడ్డ యొక్క కన్నీటిని మీరు చూడవండి. ప్రతి చెదరిన గుండెను బాగు చేయండి ప్రభా, నీ స్తోత్రాలు. అయ్యా ప్రతి అప్పు భారాన్ని తొలగించండి ప్రభా, నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పాప భారాన్ని ప్రభా మీ పాదలద మోపుచున్నాం తండ్రి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి ప్రభా, నీ స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు అయా. మా మొరలకు చేయగలుగుతున్నందుకు వందనాలు. మీరే కృప చూపి కనికరం చూపించమని నీ ప్రజలను నీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డల జీవితాలు గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా, నీ స్తోత్రాలు. అయా సహాయం చేయండి ప్రభా. అయా ఇల్లు లేక బాధపడుతుంటే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీ స్తోత్రాలు. అయ్యా వారికి సొంత గృహాన్ని దయచేయండి అని వేడుకొంచున్నాం తండ్రి. వారి బిడ్డల వివాహం కొరకు అయ్యా ప్రభా వారు ఎదురు చూస్తుంటే బిడ్డలకు చక్కని జీవిత భాగస్వాములు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా నాయన సహాయం చేయండి అయా. ఉద్యోగాలు దయచేయండి ప్రభా, నీ స్తోత్రాలు. అయా స్వస్థతలు దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ జీవితాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా, నీ స్తోత్రాలు. నీ ప్రజల అక్కర్లని మీరు తీర్చండి ప్రభా, నీ స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభా, ఈ లోకంలో మరి మేమేమి చేయకుండా ప్రభా సమస్తాన్ని 2000 సంవత్సరాల క్రితమే ప్రభా మీరు చేసి ముగించారు ప్రభా, నీ స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని నీ ప్రజల అక్కర్లన్నీ అయ్యా నీ కృపా మహిమాశ్వరం చొప్పున తీర్చమని యేసు క్రీస్తు ప్రభా మా ప్రతి భారము ఈ బిడ్డల యొక్క భారం నీ పాదలతో సమర్పించుకోవచ్చు అయ్యా తండ్రి. మేము అడిగిన ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అవును ప్రభా, మా అక్కర ఎరిగిన దేవుడు నీవు తండ్రి. అయ్యా తండ్రి, మా హృదయాలను చూస్తున్న దేవుడు నీవు తండ్రి, స్తోత్రాలు. నీ కృపలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక, సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, కుటుంబాల్లో సమాధానం ఉండును గాక. సమస్త ఘనత మహిమ ప్రభువులు మీకే ఆరోపిస్తూ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.